ఆంజనేయ రెడ్డి గారు ముందుగా మీరు మాట్లాడండి, తర్వాత శివశంకర్ గారు మీకు సమాధానం చెప్తారు. అన్నిటికీ శివశంకర్ గారు సమాధానం చెప్పాలి కదా. అంతే కదా, మరి మీరు కూడా కేసర్ బాధ్యులే గారు కదా, మీకు మీరు సమాధానం చెప్పాలి యాక్చువల్గా వీటన్నిటికీ. ఓకే ఓకే మీకు ఈ ఎమ్మెల్యేల అరాచకాలన్నిటికీ ఆంజనేయ రెడ్డి గారు కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అన్న సంగతి మర్చిపోయి మాట్లాడితే కుదరదు. లేదా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జరిగిన రాజకీయాలు కూడా శివశంకర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది, వాటికి సమాధానం చెప్పాలి. ఓకే ఓకే ఎనీవే, కేసర్ గారు మీకు పెద్దలు తిలక్ గారు చాలా సీనియర్ జర్నలిస్ట్, ఆయన సోదరుడు శివశంకర్ చాలా రోజుల తర్వాత మీతో కలిసి చర్చలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు మీ సాక్షి టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఒకటి, రెండోది, మీరు అనేక సంఘటనలు ప్రస్తావించారు. నేను 5 సంవత్సరాలు కొన్ని వందల సంఘటనలు ప్రస్తావించగలను. సో ఇది తూతూ మేమే కాదు కదా, వాటర్ కూడా కాదు, అప్పుడు జరిగింది ఇప్పుడు. కానీ ఎవరైనా కానీ అధికారము తలకెక్కకూడదు అనేది చాలా స్పష్టము. మీరు అనేక సంవత్సరాలుగా చాలా సీనియర్ జర్నలిస్టు, యాంకర్ గా ఉన్నారు. మీరు అనేక సంఘటనలు చూశారు. రాజకీయ నాయకుల యొక్క వ్యవహార శైలిని, వారి యొక్క ప్రవర్తనని, వారి యొక్క అతిచాష్టలు కూడా మనందరం కూడా గమనించారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఎవరు ఆ గత ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఎప్పటి నుంచి అయినా కానీ ఎవరు కూడా అధికారం తలకెక్కకూడదు అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి కొంతమంది శాసనసభ్యులు ఆ విధంగా ప్రవర్తించినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకున్నారు. కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ ప్రసాద్ గారికి ఫోన్ చేసి వారి శ్రీమతి గారు వ్యవహరించిన తీరు మీద నిరసన తెలియజేశారు, హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్తులో ఈ విధంగా జరగకూడదని చెప్పారు. మీరు ఇందాక కొలగపూడి శ్రీనివాస్ గారి బుల్డోజర్ చేసిపోయినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి శ్రీనివాస్ గారితో, శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. అదే విధంగా ఒక ఎమ్మెల్యే గారి శ్రీమతి పుట్టినరోజు సందర్భంగా, నేను పేరు చెప్పదలుచుకోలేదు, పుట్టినరోజు సందర్భంగా పోలీస్ అధికారులు యూనిఫామ్ లో నిలబడి నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటిది? నేను కూడా చాలా అభ్యంతరం వ్యక్తం చేసేది, సమంజసం చేసిన విషయానికి నేరుగా కేబినెట్ మీటింగ్ లోనే చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిక జారీ చేశారు. ఇది పద్ధతి కాదు, అధికార దుర్వినియోగం చేయడం కుదరదని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కానీ నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను, మళ్ళా సమాధానం చెప్తారు శివశంకరు. ఏ రోజైనా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుకి, మాట్లాడిన మాటలకి, దువ్వాడ శ్రీనివాస్ లాంటి వారు మాట్లాడిన మాటలకి నేను వీడియోలు పంపిస్తాను మీకు కావాలంటే, మాట్లాడిన మాటలని ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు అని ఏ రోజైనా హెచ్చరించారో? అధికార దుర్వినియోగాన్ని అడ్డం పెట్టుకొని చేసిన శాసనసభ్యులు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఒక్క మాట మాట్లాడారా? నిమ్మక నీరెత్తుకున్నట్టు కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు తప్ప ఏ రోజైనా హెచ్చరికలు చేశారా? ఈ రోజు జరుగుతుంది. మీతో నేను ఏకీభవిస్తున్నాను, కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు, కానీ ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీ దృష్టికి తీసుకురావాలి ఆంజనేయ రెడ్డి గారు. చిన్న పాయింట్ ఏంటంటే, మరి లోకేష్ గారి సతీమణికి పోలీసులు వందనం చేశారు ఆగస్టు 15న. మరి ఆయనకి కూడా మందలించాలి. అసలు పోలీసు వ్యవస్థ అంతటిని లోకేష్ గారు నడుపుతున్నారని తిలక్ గారు చెప్తున్నారు. కేసీఆర్ గారు ప్లీజ్ అందుకే మిమ్మల్ని మీకు యాడ్ చేస్తున్నా అంతే. అది ఫేక్ అంటున్నాను నేను. పోలీసులు ఆమెకు వందనం చేయలేదు. ఆ సమయంలో ఆమె అక్కడికి వచ్చింది తప్ప ఆమె కోసం వందనం చేయలేదు. మనం ఫేక్, మనం నిజంగా అబద్ధాలు. ఆ వీడియో చూపించమంటారా అంట కేసీఆర్ గారు? నేను చూశాను. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సమయంలో, వందనం జరుగుతున్న సమయంలో ఆమెకు వస్తే రెండింటిని జడ్జ్ చేసి ఆమెకి వందనం చేసినట్టుగా ఉంది. ఒకవేళ అట్లే జరుగుంటే మీరు చెప్పేది నిజమైతే అది కరెక్ట్ కాదు, కానీ అది ఫేక్ అని అందరికీ తెలుసు. ఒకటి. రెండవది, గతంలో జరిగిన దౌర్జన్యాలు ఎవరేం మాట్లాడారు అనేది నేను చాలా చెప్పగలను, చాలా రికార్డులు కూడా, వీడియోలు కూడా మీకు చూపించగలను. నా పాయింట్ ఒకటే, ఎవరైనా కానీ అధికారము తలకెక్కకూడదు. మీరు అన్నారు ఇందాక రెడ్ బుక్
ఒక శాసనసభ్యురాలు మాట్లాడిన మాటలు మనం మొదటి నుంచి కూడా రెడ్ బుక్ మీద దాన్ని తప్పుడు అర్థం ఇస్తున్నాం. రెడ్ బుక్ లోకేష్ గారు చెప్పింది ఏమిటంటే, నేను ఎవరెవరైతే ఈ ప్రభుత్వంలో తప్పులు చేశారు, గత ప్రభుత్వంలో తప్పులు చేశారు, వాళ్ళని అందరినీ కూడా నేను గుర్తు పెట్టుకుంటున్నా. అధికార దుర్వినియోగాలుగా పాల్పడిన వాళ్ళని ఎవరైనా సరే, అది రాజకీయ నాయకులు కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, లేదా సాధారణ ఉద్యోగులు కానీ, నేను గుర్తు పెట్టుకుంటున్నాను, రాసుకుంటున్నాను. వారు శిక్ష ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనిపించాల్సిందే కదా, అందులో అనుమానం లేదు కదా అని చెప్పారు తప్ప, దాన్ని మనం చిలవల పల్లవలు చేసి రెడ్ బుక్ రాజ్యాంగం అని లేదా ఇంకేదో రాజ్యాంగం అని మాట్లాడడం ఏదైతే ఉందో సమంజసం కాదు. భలే కవర్ చేశారు, భలే కవర్ చేశారు. ఆంజనేయ రెడ్డి గారు మిమ్మల్ని మెచ్చుకోవాలి, భలే కవర్ చేస్తున్నారు. కవరింగ్ అయితే బాగా ఇస్తున్నారు. నేనేం చెప్పాను, వాటర్ బౌటరీ కాదు, తూతూ మేమే కాదు, ఎవరైనా సరే. మీరు ఇందాక ఆదిమూలం గారి ప్రస్తావన చేసేది ఎక్కడి నుంచి వచ్చాడని మీకు తెలుసు కదా. ఓ, అంతకుముందు ఎక్కడున్నాడో మరి వైసీపీ టైంలో రేపులు చేసినట్టు ఎక్కడ రాలేదు కదా. ఆయన చేసిన కాపురం, వచ్చిన కాపురం సంగతి మీకు తెలుసు. ఈ రోజు ఆయన వ్యవహరించిన తీరు చాలా అసభ్యంగా ఉంది. కానీ ఆమె కూడా ఎందుకు ఈ రోజు వచ్చిన వార్తలు ఏమిటంటే, ఆమె మెడికల్ టెస్ట్ కి పొమ్మంటే నేను రానని చెప్పి వెళ్ళిపోయినట్టుగా ఉంది. దానికి కారణం ఏమిటి, ఎందుకు ఆమె వెళ్ళిపోయింది, ఇవన్నీ కూడా పోలీసు ఆయన మీద కేసు పెట్టారు. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయి. ఆయన మీద కేసులు పెట్టారు, దీని మీద దర్యాప్తు జరుగుతుంది. ఆమె వ్యవహార శైలి ఏమిటి, ఈయన వ్యవహార శైలి ఏమిటి, ఇవన్నీ కూడా పబ్లిక్ తెలియాల్సి ఉంది. కానీ ప్రజా జీవితంలో ఉండే శాసనసభ్యులు ఎవరైనా సరే, ఏ సాధారణ ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే వరకు కూడా, ఎంపీల వరకు కూడా ఆదర్శంగా ఉండాలి. సమాజానికి ఒక సందేశం పంపించాలా, మన ప్రవర్తన, మన వ్యవహార శైలి ఆదర్శంగా ఉండాలి. అనే విషయంలో మన ప్యానెల్లో ఉండే వాళ్ళందరితో నేను ఏకీభవిస్తున్నాను. ఎవరు కూడా దీన్ని డిఫెండ్ చేస్తానని నేను అనుకోవడం లేదు. కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, కానీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు కూడా అతిగా వ్యవహరించకూడదు, వారి యొక్క అధికార పరిధిని మించి వ్యవహరించకూడదు, అధికార దుర్వినియోగం చేయకూడదు అని కూడా చాలా స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రి హెచ్చరికలు చేసిన సందర్భమే లేదు. ఏం సార్, మరి ఇంత అన్యాయంగా మాట్లాడతారా ఆంజనేయ రెడ్డి గారు? ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు కదా, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక మండల ఆఫీసర్ మీద చిన్న మాట అన్నందుకు కేసు పెట్టించారు. మీరు ఆ సంగతి మర్చిపోయి అసలు ఏమి జరగలేదు అని మీ జిల్లా విషయాన్నే మర్చిపోయి మాట్లాడుతున్నారు. సరే, మీకు ఆ హక్కు ఉంది, చంద్రబాబు గారిని బుధాన్ని వేసుకుపోయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు మోయండి. ఇందాక తిలక్ గారు చెప్పారు మొత్తం ఫెయిల్యూర్ చంద్రబాబు గారిది అని చెప్పారు. మీరు మోయటానికి మాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే తప్పదు, మీకు ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి. రైట్.